హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తున్నప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొందండి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా సిబ్బంది రాక ఆలస్యం కావడంతో 9:30 వరకు కేంద్రాన్ని తెరవలేదు. పోలింగ్ కేంద్రం తెరిచాక ఒకేసారి అధిక సంఖ్యలో ఉద్యోగులు లోపలికి ప్రవేశించారు. దీంతో గందరగోళం నెలకొంది. అక్కడ బూత్లోని పోలింగ్ కంపార్ట్మెంట్లోకి 3-4 ఒకేసారి వెళ్లడం గమనార్హం. దీంతో రహస్యంగా వేయాల్సిన ఓటును ఓపెన్గానే వేశారు. మరోవైపు వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రచారం చేశారు. కొందరు ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు అట. ఇక ఇంత జరుగుతున్నా అక్కడ పోలీసులు అయితే కనిపించలేదని చెబుతున్నారండి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా ఓపెన్గా వేశారు. గందరగోళం అయితే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద గందరగోళమే నెలకొంది. పోలింగ్ కేంద్రానికి కేవలం అధిక సంఖ్యలో ఓటర్లు రావడమే దీనికి ప్రధాన కార్యం అంటున్నారు. ఈ విధంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. మొత్తానికి అందరూ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు అని చెప్తున్నారు. సీక్రెట్గా జరగవలసిన ఓటింగ్ బహిరంగంగా జరగడానికి వివిధ కారణాలు అయితే చూపిస్తున్నారు.